ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న సింధు జలాల ఒప్పందం విషయంలో ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 6 నదులలో నీటిని 2 దేశాలు ఎలా పంచుకోవాలో అనేది స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ఒప్పందం అమలు విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. ఐక్యరాజ్య సమితి వేదికగా ఇండియా పాకిస్తాన్ పై చాలా విమర్శలు చేసింది. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రకారం వాతావరణ మార్పులు మరియు నీటి అవసరాలను బట్టి చూస్తే 1960 నాటి ఒప్పందాలు ఇటు కాలానికి ఏమాత్రం సరిపోదని భారత్ వాదించింది. ఈ ఒప్పందం కింద నిర్మించాల్సిన ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్ అనవసరమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ భారత్ ను అడ్డుకోవాలని చూస్తుందని భారత్ ఆరోపించింది. ముఖ్యంగా కిషన్ గంగా మరియు రల్తే జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్ వైఖరి ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధమని భారత్ పేర్కొంది. వివాద పరిష్కారానికి పాకిస్తాన్ అనుకున్న మద్దతులు అంతర్జాతీయ మధ్యవర్తిత సంస్థల ద్వారా ఒప్పందాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం సరికాదని భారత్ తప్పుపట్టింది. ఈ ఒప్పందంపై భారత తరపున అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై మళ్లీ చర్చల సమయం ఆసన్నమైందని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. గతంలో ఒప్పందాన్ని గౌరవిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు మరింత గట్టిగా తన హక్కులను కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ఇది భారత్ తన జల వనరుల విషయంలో అనుసరిస్తున్న కఠినమైన వైఖరిని తెలుస్తుంది. ఎప్పటికే సరిహద్దు ఉద్రిక్తతలు మరియు ఇతర అంశాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు నీటి వివాదం కూడా తోడవడంతో దౌత్యపరమైన సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది. సింధు జలాల ఒప్పందం అనేది ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన నీటి పంపకాల ఒప్పందంగా పేరుగాంచింది. అటువంటి ఒప్పందం పైనే భారత్ అసంతృప్తి వ్యక్తం చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. భారత్ వాదన ప్రకారం పాకిస్తాన్ సహకరించకపోతే మరియు ఒప్పందాన్ని కేవలం రాజకీయ ఆయుధంగా మాత్రమే వాడుకుంటే ఆ ఒప్పందం భారత్ కు ఎటువంటి ఉపయోగం లేదని భావిస్తుంది. భవిష్యత్తులో ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.